కరోనా తరహాలోనే మరొక వైరస్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. హంటర్ వైరస్ దీని పేరు. ఇది ఒక వ్యక్తికి ఎవరైతే ఆహ్, కేఎల్ఎం ఫ్లైట్ జోహాన్నెస్బర్గ్ నుండి నెదర్లాండ్ వెళ్తూ ఉండగా అందులో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తికి సోకింది. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్ళాక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దీని మీదన సమీక్షించినటువంటి వైద్యారోగ్య శాఖ ఇచ్చే నివేదికతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్లింక్ ఫ్లైట్ 4Z132లో ప్రయాణించినటువంటి అందరినీ కూడా సెయింట్ హెలీనాకి ప్రయాణించినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణం మీరు ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరితో కలవద్దు, హాస్పిటల్కి పరిగెత్తండి అని చెప్పుకొచ్చింది. ఆ దేశాల యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 25 మంది వీళ్ళు ఎవరెవరితో కలిశారో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయమని చెప్పింది. లైక్ ఇది కరోనా లాంటిదే అని చెప్తోంది. ఇప్పుడు టోటల్గా 40 మంది దాకా సోకింది అన్నటువంటి అంశం మీదన విచారణ చేస్తున్నారు. లాక్డౌన్స్ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని కోరుకుందాం.